అగ్రకుల పార్టీల తరఫున మేము బీసీలు అని చెప్పి ముందుకు వస్తారు. అట్లాంటి బీసీలను గుర్తించకండి. ఈ వేదిక ముందల ఇంతమంది బీసీలు వచ్చిర్రు, ఎస్సీలు వచ్చిర్రు, ఎస్టీలు వచ్చిర్రు. ప్రజా ఉద్యమాలకు, ప్రజా సమస్యల మీద, బీసీల సమస్య మీద, బీసీ కాజ్ మీద కొట్లాడినోళ్లకు మీరు మద్దతు ఇవ్వండి తప్ప బీసీ అని చెప్పి డబ్బులు ఎట్టుని మళ్ళీ మద్దతు ఇచ్చి వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులు సంపాదించుకోవడం మీద చూస్తాడు, బీసీలకు ఏం చేయడు. దీన్ని గుర్తించుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2014లో నాగర్ కర్నూలు అసెంబ్లీకి ఎలక్షన్ జరిగాయి. 3 పోటీ చేశారు, 3 రెడ్లు. ఎవరు? మరి జనార్దన్ రెడ్డి, నాగజనార్దన్ రెడ్డి, నాగజనార్దన్ రెడ్డి కొడుకు దామోదర్ రెడ్డి. 1,60,000 పైచిలకు ఓట్లు పోలైనాయి. 60,000 ఓట్లు వస్తే ఎమ్మెల్యే అయిండు మరి జనార్దన్ రెడ్డి. ఇట్లాంటి మంగనూరు లాంటి గ్రామాలు, మంగనూరు వడ్డెన్ లాంటి గ్రామాలు, బిజినపల్లి, మన తాడూరు, తురుడుకుర్తి, పెద్ద ముద్దునూరు, ఇట్లాంటి 3,000, 4,000 జనాభా బీసీ ఓట్లు ఉన్న గ్రామాలు నాగర్ కర్నూలు అసెంబ్లీలో ఒక 30 ఉన్నాయి. మొత్తం 270 బూతులలో ఒక 30 వెళ్తే 30 ఊర్లు అలా 3,000 ఓట్లు వేస్తే 30 ముళ్ళ 90,000 ఓట్లు అయితే త్రిముఖ పోటీ జరిగితే మనకు గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలి? 60,000 ఓట్లు కావాలంటే. అంటే 30,000 మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే గెలుస్తాడు చట్టసభల్లో. అసెంబ్లీ కోనికే మనకు 65,000 ఓట్లు చాలు. నార్కల్ అసెంబ్లీకి మన ఓట్లు ఎన్ని ఉన్నాయి? అందాజగా ఊపిట్లా ఏళ్ల మీద వేసి మనోళ్ళు సగం మంది వేస్తే మనం ఎమ్మెల్యేలు అవుతాం. మనం ఏళ్ల మీద పెట్టడానికి ఇంట్లో ఎమ్మెల్యేలు అవుతుంటే మనం వాళ్ళ జెండాలు మోసుకుంటా, వాళ్ళకి జై కొట్టుకుంటా ఇంకా ఎన్ని రోజులు పోదామో మీరు ఆలోచన చేయండి. చట్టసభల్లో ఒక బీసీ మనోడు ఉంటే ఈ రోజు నేను సుభాష్ సారు మనోళ్ళు అందరూ నార్కల్ నుంచి కారేసుకుని పొద్దున్నే చలి కొనుక్కుంటూ రావాల్సిన అవసరం లేకపోదు. మన సమస్యను వాడు అసెంబ్లీలో చాలా గంభీరంగా మాట్లాడు. మా వాళ్ళు ఈ రోజు ఈ నష్టపోతున్నారు, ఈ రిజర్వేషన్ రాకపోవడం ద్వారా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు, విద్యలో మాకు సీట్లు రావట్లేవు, అసెంబ్లీలో మా వాళ్ళు లేరని కొట్లాడుతున్నారు. మన రిజర్వేషన్ లేకపోవడం ద్వారా, అంగబలం, ఆర్థిక బలం లేకపోవడం ద్వారా మన జనాభా ఉన్నాం కానీ చైతన్యం లేని